స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం కదా. ఫ్లోరిన్ అనేది చాలా రకాల ప్రోడక్ట్స్ని ఏర్పరుస్తాయి. అందులో మనకి మెయిన్గా చాలా రకాలుగా ఉపయోగపడే పదార్థం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేనండి టెఫ్లాన్. టెఫ్లాన్ అనేది మనం రోజువారీ జీవితంలో చాలా ఉపయోగిస్తుంటాము. అదేనండి మనం దోశ వేయడానికి కానీ, నాన్ స్టిక్ ఫ్రై చేసుకోవడానికి, దానికి గిన్నెకి స్టిక్ కాకుండా మనం నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో టెఫ్లాన్ అనేది వాడతారు. ఇది ఫ్లోరిన్తో ఏర్పడుతుంది. ఫ్లోరిన్ మరియు కార్బన్తో ఏర్పడుతుంది. దీని పేరు ఏంటంటే టెట్రాఫ్లోరో మిథైలిన్. ఇది మనకి దీన్ని పాలిమరైజేషన్ చేయడం ద్వారా టెఫ్లాన్ అనేది తయారు చేస్తారు. టెఫ్లాన్ అనేది మామూలుగా గది ఉష్ణోగ్రత వద్ద ఒక లిక్విడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్యాన్కి దీన్ని అప్లై చేసామో, అంటే ఐరన్ ప్యాన్కి దీన్ని అప్లై చేస్తే మనకి దానికి ఏం స్టిక్ కాకుండా మనకి నాన్ స్టిక్గా యూజ్ అవుతుంది. సో దీని మీద మనం దోశ కానీ ఇంకా ఫ్రైలు కానీ చేసుకుంటాం కదా. సో దీనివల్ల మనకి ఏదైనా హానికరం అంటే అంత పెద్ద హానికరం ఉండదు. కాకపోతే ఏంటంటే దీన్ని ఇట్లాంటి ప్యాన్లు యూజ్ చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్ మీద పెట్టి యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఉష్ణోగ్రతకి ఈ ప్యాన్లని గురి చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మీద టెఫ్లాన్ పూత అనేది కరిగిపోయి పొగ రూపంలో బయటకు వస్తుంది. సో ఈ పొగ పీల్చడం మనకి ఆరోగ్యానికి హానికరం. ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత గురి చేసినప్పుడు అది మొత్తం దాని యొక్క స్వభావాన్ని కోల్పోయి మనం కుక్ చేసుకునే దోశలో కానీ కర్రీస్లో కానీ రావడం జరుగుతుంది. సో మీరు ఏదైనా నాన్ స్టిక్తో వంట చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం చాలా బెటరు. ఇది ఫ్లోరిన్తో ఏర్పడే ప్రోడక్ట్. దీని గురించి తెలుసుకున్నారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.